దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారండి? ఉదయం లేచారా? ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? చక్కగా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఉదయకాలం 5 to 6 ఆరాధన, అద్భుతమైనటువంటి ప్రార్థనలు మీరందరూ కూడా పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. నిజంగా దేవుడు మనకిచ్చిన కృపా భాగ్యం ఏంటంటే ఆయనతో నడిచే భాగ్యం, ఆయనతో గడిపే కృప. ఈ రోజుల్లో దేవుడితో సమీపంగా సన్నిహితులుగా ఎంతమంది బిడ్డలు ఉంటారో వారి నడవడిక, వారి జీవితం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే గత కాలం మీ జీవితాలు ఎలా ఉన్నా ఈ దినాల్లో దేవునికి చోటు ఇవ్వండి, వాక్యానికి చోటు ఇవ్వండి, ప్రార్థన కలిగి ఉండండి, ప్రభుతో నడవండి. మారు మనసు పొందిన బిడ్డలు ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటండి యేసయ్యను నమ్మితే? పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ మనకు లభిస్తాయి. అదొక విషయం. రెండోదిగా, ఈ లోకంలో మాకంటూ ఎవ్వరు లేరు, మేము చాలా బలహీనలు అనకండి. ప్రభు కృప మీతో ఉండి నడిపించబోతుంది. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా దేవుడు ఆయన కృపని మెండుగా మీతో ఉంచి నడిపించబోతున్నాడు. దేవాతి దేవుడు, దేవుని సన్నిధి నిన్ను, నీ కుటుంబాన్ని వ్యాప్తి చెందే విధంగా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. నేను కూడా ఎదురు చూస్తున్నానండి, దేవుడు నాతో మాట్లాడాలి. చదువుకుందాం చక్కటి వాక్యం. నేను చదువుతున్నాను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడయుండును. జడియటం, దిగులు పడటం యెహోషువ చేశాడండి. మోషే గారి అస్తి నిక్షేపణ ఉన్న దేవుడు మాట్లాడిన మనుషులం కదా, దిగులు, భయం కదా. నీ జీవితంలో ఎన్నో దిగులు, భయాలు. అయ్యో నేను ఎట్లా వెళ్తే ఏమైద్దో, నా ఫ్యామిలీ ఎట్లా, నా ఎవరి జీవితం ఎట్లా, నా కుటుంబం ఎట్లా, అంతేకాక నేను ఎలా వెళ్ళాలా, నా జీవితం ఏంటి అనే భయాలు మీకు ఉండొచ్చు. రకరకాల పోరాటాలు మీకు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు మీకు ఉండొచ్చు, పరిష్కారం లేని పరిస్థితులు మీకు ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యెహోషువ, నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు నేను తోడై ఉంటా. ఈరోజు ఆయనతో మాట్లాడిన దేవుడు నాతో, నీతో, నువ్వు భయపడకు, దిగులు పడకు, జడేకు, నువ్వు వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడై ఉంటా. దేవుడు నీతో, నాతో, మనందరినీ బలపరుస్తున్నాడని. అమ్మ ఫీజులు కట్టలేకపోతున్నా, అయ్యో జాబ్ లేదు, అయ్యో నా భర్త వదిలిపెట్టి వెళ్ళాడు, అయ్యో నా భార్య నాకు దూరమైంది, ఈ సేవ ఎట్లా, అనేక నిందలు, గాయాలు, ఆత్మీయతలు ఎదగలేకపోతున్నా, ప్రార్థన జీవితం కలిగి లేను. కానీ ప్రభుతో మీరు ఉండాలని ఆశ కలిగి మాట చెప్తూ మీరు ఇంకా సమీపస్తులు కావాలని, దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటూ, రెండో విషయం, దేవుణ్ణి హత్తుకొని మీరు జీవించాలి. యెహోషువ దేవుణ్ణి, మోషేని పట్టుకున్నాడని, అందుకే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఈరోజు దేవునికి ఇస్తున్నాడు, దిగులు పడకు, నీ ప్రతి అడుగులో నేను నీకు తోడై ఉంటా. దిగులు పడకము, నీ ప్రతి అడుగులో నేను నీకు తోడై ఉంటాను. ఆమెన్. ధైర్యంగా ఉండండి, నీ ప్రతి అడుగులో తోడై ఉందును. దిగులు పడకము, నీ ప్రతి అడుగులో నేను తోడై ఉంటాను. ఎంత చక్కటి మాట అండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని బాగా ప్రార్థన చేసుకోండి, యేసయ్యతో గడపండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి అందరికీ షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వాగ్దానం ఉదయకాలం, సాయంకాలం అందరూ కూడా సిద్ధపడండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాపక్షమాపణ, త్రాగుడు, వ్యసనాలు, జూదము, డ్రగ్స్, పాపము, చీకటి నాయన ఉన్న బిడ్డలకి విడుదల ఈ ప్రభా. పడిపోయి ఆత్మీకంగా చెడిపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్యాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక భారం, కుటుంబ పోరాటాలు, రకరకములైన సమస్యల నుంచి పరిష్కారం ఇచ్చి లేవనెత్తండి. అయ్యా, విడిపోయిన కుటుంబాలు ఎందరూ ఏడుస్తున్నారు, వారి జీవితాలు, ఫీజు లేదని ఏడుస్తున్నవారు, స్కూల్ లేదు, కాలేజీలు లేవు, బిడ్డలకి ఎంతో కష్టంలో ఉన్న వారికి, అయ్యా దరిద్రతలో, పేదరికంలో ఉన్న వారికి చీకటి, మాంత్రిక, దురాత్మ శక్తుల నుంచి విడిపించి అద్భుతాలు చేయండి. అయ్యా, ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి, వారు ఉన్న దేశంలో వారి క్షేమము, వారు ఉన్న దేశములు రక్షించబడి ఆత్మికంగా ఎదుగుటకు సాయించండి. ఈ లోక సంబంధమైన బంధకం నుంచి దేశ ప్రజలను విడిపించండి. భారతదేశం మీద కృప, మా యొక్క రాష్ట్రాల మీద కృప, మా సంఘాల మీద కృప, మా పట్టణాల మీద కృప కుమ్మరించండి. అయ్యా, ఎవరెవరు ఏ బాధలో ఉన్నా విడిపించి నాయన ప్రతి వారికి నీ తోడును సహాయాన్ని పంపి ఆత్మికంగా నిలబెట్టండి.
ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంతా నీ తోడు నీ కృప ఉండి నడిపించునుగా. కానీ వారిని బ్లెస్ చేస్తున్నా ప్రభా. బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఇంకా ఉన్నతంగా వారు వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరంలో వారి దీవెనల శుభములు ప్రకటిస్తున్నాం. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన నాలుకల నోర్లు మూయబడిని కార్యములు జరిగించి ఈ సేవను ఎత్తిపట్టి నడిపించమని ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా మా ప్రియులందరికీ మీరు తోడేయండి. మాకు నువ్వు తోడేయండి, అద్భుతం చేయండి. యెహోషువ ఆయన ఇచ్చిన వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి ఒక జాషువా జనరేషన్ లేపండి అయ్యా. మా కల్వరి పరిచర్యలో, క్రైస్తవ సమాజంలో అపోస్తుల సేవ జాషువా జనరేషన్ లేచుటకు, ఆ యొక్క ఉజ్జీవం ఉంచుటకు సహాయం చేసి మా అందరికీ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ఏ విషయంలో మీరు దిగులు పడకండి, మీ కొరకు నమ్మకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ 5 to 6 ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్ చూడండి. అందరికీ పరిచయం చేయండి మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ప్రవీణ్. అంతేకాక కల్వరి టెస్ట్ మనీస్ కూడా మన ఛానల్, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్ అఫీషియల్, అభిషేక్ ప్రవీణ్ అఫీషియల్, అంతేకాకుండా షారుణ్ ప్రవీణ్, ఇవన్నీ మన ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చక్కటి కార్యక్రమాలు మీరు చూస్తారు. మరి 20వ తారీఖు బెల్లంపల్లిలో దైవజనులు దైవజనరాల సదస్సు అండి. 20 ఉదయం 9 నుంచి సాయంత్రం 10 గంటల వరకు దైవజనులు దైవజనరాల సదస్సు బెల్లంపల్లిలో. అద్భుతమైన ఆరాధన, వర్తమానాలు, వీటితో పాటు మీ అందరితో వ్యక్తిగతంగా సేవకులు కలిసి ప్రార్థించుకోవడానికి ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ కూడా ఆ మీటింగ్ ఎండింగ్లో ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి పాలు పొందుదాం. దైవజనులు దైవజనరాలు ప్రేమతో ఆహ్వానిస్తూ, రెండవదిగా మీ అందరినీ కూడా దేవుడు దీవించండి గాక. ప్రైజ్ ది లార్డ్.